ఎక్కడికి ప్రీతి? ఆంటీ, వాళ్ళని మన టేబుల్ దగ్గరికి తీసుకొస్తానా ఆంటీ? వద్దొద్దు. ఫస్ట్ టైం లంచ్ కి బయటకొచ్చారు. వాళ్ళిక్కడికొస్తే ఫ్రీగా ఉండలేరు. లెట్ దెమ్ ఎంజాయ్. వాళ్ళని అలాగే ఉండనివ్వు. సిట్. సరే, చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి బయటకు వచ్చాం కాబట్టి నీకోసం ఒక స్పెషల్ డిష్ ఆర్డర్ చేస్తాను, సరేనా? మీ ఇష్టం బాబు. వాణి ఇలా లంచ్కి బయటికి రావడం, తినడం కొత్త అనుకుంటా. కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తోంది కదూ? అవునా ఆంటీ, అందుకే మన దగ్గరికి పిలిస్తే రిలాక్స్డ్ గా ఉంటుందని అంటున్నా ఆంటీ. నో 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 ప్లీజ్. తనకవన్నీ అలవాటవ్వాలి కదా. మన ఆఫీస్ వర్క్ మీద ఎప్పుడైనా ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉంటే తనకి కొత్తగా ఉండకూడదు కదా. అలవాటవ్వనివ్వు. పప్పన్నం బ్యాచ్ కి ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఏంటంటీ? దీనికి మరీ ఎక్కువ హైప్ ఇచ్చేస్తున్నారు మీరు. ఏయ్, ఇక్కడ ఇలా కాదు. ఇదిగో ఇలా ఫోక్తోనూ స్పూన్తోనూ తినాలి. చేత్తో తింటేనే కదా వంట పడుతుంది బాబు. అవుననుకో, కానీ ఇక్కడ పద్ధతి అది కాదు. చూడు, అందరూ ఎలా తింటున్నారా? ఏం పద్ధతిలో ఏంటో. ఎంచక్క ఇంట్లో మనకి నచ్చినట్టు తింటే సరిపోయేది కదా బాబు. ఈ గరిటెలతో తినడం ఏంటో. నీకు ముందు అలాగే అనిపిస్తుంది. నువ్వు తింటూ ఉంటే అలవాటైపోతుంది. ఓకే, ఇదిగో ఇది పట్టుకో. పట్టుకో. దీన్ని, ఈ ఫోక్ని ఇలా ఇదిగో ఇలా గుచ్చాలి. తినేసి. అవును డార్లింగ్, నాలో ఏం చూసి ప్రేమించావు? నీ హెయిర్ స్టైల్. అవునా? నువ్వే కాదు డార్లింగ్, అమ్మాయిలందరూ పడేది నా హెయిర్ స్టైల్కే తెలుసా? ఇదే నా బ్యూటీ స్పాట్. బాగుందా? తిను.
అయ్యో ఏంటిది? అది నా ప్లేట్లోదండి. తినబోతుంటే ఎగురొచ్చి మీ తల మీద పడింది. ఇప్పుడే తుడిచేస్తానండి. వద్దమ్మా, వద్దు వద్దు ప్లీజ్, వద్దమ్మా Sorry అండి. వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్, వద్దు వద్దు వద్దమ్మా. అయ్యో వద్దమ్మా. అయ్యో రాహుల్ బాబు, ఇదేంటి ఇలా వచ్చేసింది? అయ్యో అమ్మా, ఎంత పని చేసావమ్మా, నా ప్రేమ రోడ్డు మీద పడేసావు. యూ చీటర్, నన్నే మోసం చేస్తావా? నీ మొహం ఎప్పుడు నాకు చూపించుకో. గుడ్ బై. డార్లింగ్ 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 డార్లింగ్, నా మాట విను డార్లింగ్. చూడండి బాబు, అంతా ఈ గరిటెల వల్లే జరిగింది. పాపం ఆ జంట విడిపోయింది. కాదు, ఒక విధంగా చెప్పాలంటే నీ వల్ల ఆ అమ్మాయికి మంచే జరిగింది. మంచా? అదేంటి బాబు? చూడు, ఇదిగో, తనకి జుట్టు లేదన్న నిజం ఆ అమ్మాయికి ఈరోజు తెలిసిపోయింది కదా, అది మంచే కదా. ఏంటో. సరే, అయ్యేం పట్టించుకోకుండా నువ్వు తిను. వాణిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రీతి. తను ఎక్కడున్నా అందరూ సంతోషంగానే ఉంటారు. అంత పాజిటివ్ వైబ్రేషన్స్. ప్రీతి, ఏదైనా ఆర్డర్ చెయ్యి. ఆకలవుతోంది అన్నావు కదా. అలాగే ఆంటీ. యా. ఎక్స్క్యూజ్ మీ. తను లేడీస్ అండ్ జెంటిల్మెన్, కాసేపట్లో మ్యూజిక్ కవర్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి డీజే కూడా రెడీగా ఉన్నారు. వావ్! ఏంటి బాబు అదేదో చెప్తున్నారు? ఏం లేదు, కడుపు నిండా తిన్న తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది అని చెప్తున్నారు. అమ్మో, అందరిలో తినడం అంటే సరే గాని అందరి ముందు డాన్స్ అంటే నా వల్ల కాదు బాబు. ఏయ్, కాదు కూడదు అనకూడదు, నేనున్నాను కదా. సరే, నువ్వు ముందు తిను. ఉమ్? ఏయ్, అయ్యో, తాగు. తాగు మెల్లగా. ఏయ్, ఓకేనా? ఇప్పుడు తిను. కమాన్ సర్సు, డాన్స్ చేయి. నా వల్ల కాదు బాబు. ఆ పాట అర్థమైతేనైనా దానికి తగ్గట్టు చేయగలం. అరుపులకి కేకలకి నా వల్ల కాదు బాబు. సరే అయితే, నీకు బాగా తెలిసిన నచ్చిన పాట నేను ప్లే చేస్తాను, ఓకేనా? ఒక్క నిమిషం బాబు.
హాయ్ గైస్, ఈరోజు పార్టీలో ఒక సర్ప్రైజ్. ది గ్రేట్ వాగ్దేవ్ మేడం గారు మన మధ్యలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. రాహుల్ బాబు, మేడం అంతా ప్లీజ్ రండి మేడం, రండి. అది అమ్మా, క్షమించండి అమ్మా. రాహుల్ బాబే నన్ను ఇలా తయారు చేశారు. రాహుల్ బాబే ఇక్కడికి తీసుకొచ్చారు. నాకేం తెలియదమ్మా. ఇప్పుడు నేనేమన్నానని అంత టెన్షన్ పడుతున్నావు? జస్ట్ ఎంజాయ్ ద పార్టీ. మేడం మీరు ఎస్ రాహుల్, స్టార్ట్ ద మ్యూజిక్. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం మీతో మాట్లాడాలి సార్. ఏంటి నాతోనా? యా. ఓకే పదండి. రండి సార్. సార్ ఒకసారి ఇట్లండి. ఏంటి సార్ పిలిచారు? సార్, ఈ మంత్ ఎండ్లో స్టేట్ వైడ్గా అత్తాకోడళ్ళ కాంపిటీషన్ ఒకటి తెలిసిన ఆర్గనైజేషన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చాలా ప్రెస్టీజియస్గా చేయాలనుకుంటున్నారు. మీ మేడం అండ్ వైఫ్ కూడా పార్టిసిపేట్ చేస్తే ప్రోగ్రామ్కి మంచి పబ్లిసిటీనే కదా, అలాగే సక్సెస్ కూడా అవుతుందని నా కోరిక. ఏమంటారు సార్? సరేనండి, నేను ఒకసారి మేడంతో మాట్లాడి చెప్తాను. సార్ సార్ చెప్పడం కాదు సార్, ఎలా అయినా ఒప్పించాలి. ఓకే, లెట్ మీ ట్రై. ఓకే. డాడ్, అన్నయ్య, నవ్య అందరూ మీ డాన్స్ చూసే ఛాన్స్ మిస్ అయ్యారు మేడం. అక్కడ వాళ్ళు కూడా ఉండుంటే చాలా హ్యాపీగా ఉండుండేది. నిజమే రాహుల్, కానీ నేను మాత్రం మీ హ్యాపీనెస్ని మిస్ అవ్వలేదు.
దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అమ్మా, మీరిలా మాతో రావడం వల్లే మాకింత సంతోషాన్ని చూసే భాగ్యం దొరికిందమ్మా. ఏమో అనుకున్నాను వాణి, యు ఆర్ ఎ గ్రేట్ డాన్సర్. డాన్స్ చాలా బాగా చేసావు. ఏదో అలా వచ్చింది చేశానమ్మా. వీళ్ళ ఆనందాన్ని తట్టుకోలేక చచ్చిపోతున్నాను. ఇంకెంతసేపు నాకు ఈ టార్చర్? అనవసరంగా ఆ కారులో వచ్చినా బాగుండేది. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళల్లో ఆవేశం దండంగా దయగా ఎలా మారింది? అమ్మా, ఎందుకో మిమ్మల్ని చూడగానే మీ రూపంలో దైవత్వం కనిపించిందమ్మా. దైవం కనిపించేది కంటికి కాదు, మనసుకి. ఆ మనోదృష్టి నీకు, ఆ తర్వాత నీ చిన్న కోడలికి మాత్రమే సొంతం. విక్రమనేని వాగ్దేవి, అది అమ్మా, నా పేరు మీకు ఎలా తెలిసింది? నీ పేరే కాదు, నీ చిన్న కోడలి గురించి కూడా తెలుసు. ఏంటా చూపు? నీ గురించి నాకు తెలియదనా? నీ మాట ముత్యం, నువ్వు సత్యం. కోరేది క్షేమం, లక్ష్యం అందరి సంతోషం.